బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ మొదటి వారం సండే ఫండే అయిపోయిన తర్వాత హీట్ ఎక్కించే మండే వచ్చేసింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు అందరూ సరదాగా ఫన్ గేమ్స్ ఆడారు. బేబక్క ఎలిమినేట్ కూడా అయింది. వీకెండ్ గేమ్స్ తో కంటెస్టెంట్లు చిల్ అయ్యారో లేదో ఇలా నామినేషన్స్ వచ్చేసాయి. ఇప్పటికే హౌస్ లో గొడవలు ఏ రేంజ్ లో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. మరి ఈ వారం నామినేషన్స్ రచ్చ ఎలా సాగిందో, కంటెస్టెంట్లు ఎవిక్ట్ చేయడానికి ఎవరిని ఎంచుకున్నారో ఇప్పుడు చూసేద్దాం. తాజాగా ఈ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది అంటూ బిగ్ బాస్ చెప్పగా ప్రోమో స్టార్ట్ అయింది. కంటెస్టెంట్లు ఎవిక్ట్ చేయడానికి ఎవరినైతే ఎంచుకుంటున్నారో వారిపై పెయింట్ వేయాలని చెప్పడంతో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రతి సభ్యుడు ఇతర సభ్యులను నామినేట్ చేయాలని బిగ్ బాస్ చూపించాడు. అభయ్ నవీన్ ఆదిత్య ఓంపై విష్ణుప్రియపై పెయింట్ వేశాడు. సీత ప్రేరణపై సోనియా నైనికాపై పెయింట్ వేసి ఫ్లాప్స్ తో ప్రోమో ఆర్గ్యుమెంట్ మొదలైంది. ఇక సీత నామినేట్ చేయడానికి వచ్చింది. ప్రేరణను ఉద్దేశించి మాట్లాడింది. మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకుని వచ్చి మీరు వాటిని మెయింటైన్ చేస్తూ వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తూ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయొచ్చు, కానీ వేరే వాళ్ళని ఇదే ఫాలో అవ్వాలని చెప్పే రైట్ మీకు లేదంటూ చెప్పింది సీత. బయట నుంచి అనే మాట ఎక్కువగా వస్తుంది, అది ఆపేయండి అంటూ ప్రేరణ కౌంటర్ ఇచ్చింది. క్యారెక్టర్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్లు ప్రేరణ క్వశ్చన్ చేయగా అలా నేనేమి చేయలేదంటూ సీత వాదించింది. ఇక ప్రేరణకు రచ్చ చేసింది. మాటకు మాట పెరిగింది. దాంతో హౌస్ లో కాసేపు వేడి చర్చలు జరిగాయి. ఇక అభినవ్ వచ్చి ఆదిత్య ఓం ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పగా ఆదిత్య డిఫెండ్ చేసుకున్నాడు. మణికంఠ కంటే నేను తక్కువ అనిపించానా అంటూ అడిగారు. మణికంఠ కంటే తక్కువ కానే కాదు అని నవీన్ చెప్పిన వెంటనే ఆదిత్య మాట్లాడుతూ ఓకే అందరికీ అర్థమైంది అంటూ కౌంటర్ ఇచ్చాడు. అందరికీ అర్థమైందని చెప్పాడు. ఆ తర్వాత సోనియా వచ్చి నైనికాను నామినేట్ చేసింది. డస్ట్బిన్ నుంచి తీసారా ఇంకెక్కడి నుంచి తీసారా అనేది పక్కన పెడితే దాన్ని క్లీన్ చేసి పెట్టాలిగా అంటూ నైనికాను నామినేట్ చేసింది. నేను కాదు అని నైనికా డిఫెండ్ చేసుకుంటుంటే నీ క్లాన్ అంటే నువ్వు కాబట్టి నువ్వు చేయించగలగాలి అంటూ ఓవర్ స్మార్ట్నెస్ చూపించింది. మీ క్లాన్ లో అలా నడుస్తుందేమో, మాకు అలా జరుగుదని నైనికా చెప్పగా ఆమె తలపై సోనియా పెయింట్ పోసింది. ఇక రెండోసారి సీతను నామినేట్ చేసింది. గేమ్ కి పర్సనల్ డివిజన్ లేదు అంటే అది నా పర్సనల్ ప్రాబ్లం, అది సో నువ్వు అది డెవలప్ చేసుకోవాలి, నీకు మెచ్యూరిటీ రావాలి అంటూ సోనియా చెప్పగా నాకు క్లారిటీ ఉంది, నేను చేసే పనులు నాకు తెలుసు సోనియా, నువ్వు గేమ్ ని అర్థం చేసుకుని తర్వాత వచ్చి నాకు చెప్పు అంటూ సీత సీరియస్ అయింది. నీ క్లారిటీ లేదు అంటూ మైక్ ని తీసుకొస్తూ ఒక్క క్లారిటీ లేదు అనగా సోనియా ఎక్కువ మాట్లాడకంటూ సీరియస్ అయింది. ఒక్కలో క్లారిటీ అని నిన్ను అనలేదు సోనియా అంటూ మొహంపై చెప్పింది సీత. ఇక్కడితో ప్రోమో ఎండ్ అయింది. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఎన్ని గొడవలు అవుతాయో చూడాలి.